शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, దివ్య గుణాలు కలిగిన వారిని, దివ్యమైన శక్తి కలిగిన వారిని సదా సతో ప్రధాన స్థితిలో ఉంటూ నాలోని దివ్యత్వాన్ని అనుభవం చేసుకుంటూ ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 26/8/2025। आज का हेडिंग मीठे बच्चे, ज्ञान सागर बाप आया है ज्ञान वर्षा कर इस धरती को सब्ज बनाने। अभी स्वर्ग की स्थापना हो रही है, इसमें चलने के लिए दैवी संप्रदाय का बनना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసుకోండి ఒక పిక్చర్ని. స్వయం జ్ఞాన సాగరుడైన భగవంతుడు వచ్చారు. దేనికోసం? జ్ఞాన వర్షాన్ని కురిపించడానికి. ఏ జ్ఞానం? ఆత్మ యొక్క జ్ఞానం, పరమాత్మ యొక్క జ్ఞానం, సృష్టి చక్రపు జ్ఞానం, కొత్త సృష్టి నిర్మాణ ఎలా జరుగుతుందో ఆ జ్ఞానం, ఈ ఆత్మ పుణ్యాత్మగా ఎలా అవ్వాలి అనే జ్ఞానం, పాప కర్మలను ఎలా క్లియర్ చేసుకోవాలి అనే జ్ఞానం, విశ్వ కళ్యాణకారిగా ఎలా అవ్వాలి అనే జ్ఞానం. సో జ్ఞాన సాగరుడైన బాబా వచ్చారు జ్ఞాన వర్షాన్ని కురిపించడానికి, ఈ నేలనంతా పచ్చగా చేయటానికి. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. దీంట్లో మీరు నడుచుకోవడానికి దైవీ సంప్రదాయాలుగా అవ్వాలి. స్వర్గ స్థాపన మన కోసం జరుగుతుందంటే, సత్యుగ స్థాపన జరుగుతుందంటే నా బిహేవియర్ కూడా డివైన్ గా ఉండాలి. ప్రశ్న: सर्वोत्तम कुल वाले बच्चों को मुख्य कर्तव्य क्या है? सदा ऊंची रूहानी सेवा करनी है। यहाँ बैठे व चलते फिरते खास भारत और आम सारे विश्व को पावन बनना है। श्रीमत पर बाबा का मददगार बनना है। మరి సర్వోత్తమ కులానికి చెందిన వారు ఏం చేస్తారు? సదా ఆత్మిక సర్వీస్ చేస్తారు. సారీ, ఎక్కడ ఉన్నా నడుస్తూ తిరుగుతూ మొత్తం విశ్వాన్ని పావనంగా చేయాలి. నేను భగవంతుడి శ్రీమతం పైన నడవాలి, భగవంతుడికి సహాయకుడిగా అవ్వాలి అని సదా భావిస్తారు. ఇదే సర్వోత్తమ బ్రాహ్మణుల కర్తవ్యం. మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఆత్మిక తండ్రితో ఉన్నారు. ఎవరు వారో? జ్ఞాన సాగరుడు. కౌన్ సా బాప్ హే? మరి జ్ఞాన సాగరుడు మన తండ్రి అన్నారు. ఎలాంటి తండ్రి? వారి పేరేంటి? శివ్ బాబా అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి.
शिव बाबा जिसको परमपिता परमात्मा कहा जाता, एक है जिस्मानी पिता, दूसरा है पारलौकिक रूहानी पिता या शरीर का पिता या ఆత్మోं का पिता है. మరి ఇద్దరు తండ్రులున్నారు. ఒకరు శారీరక తండ్రి, ఈ శరీరానికి జన్మనిచ్చిన తండ్రి. ఇంకొకరు ఆత్మిక తండ్రి, ఆత్మోं का पिता. यह बड़ी अच्छी रीति समझने की बातें है. वह ज्ञान सुनाने वाला ज्ञान सागर है. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆత్మిక తండ్రి మనకి జ్ఞానాన్ని నేర్పించేవారు, వారే జ్ఞాన సాగరుడు. जैसे भगवान सबका एक है, वैसे ज्ञान भी एक दे सकते हैं. बाकी जो शास्त्र गीता आदि पढ़ते हैं, भक्ति करते हैं, वह कोई ज्ञान नहीं है, उनसे ज्ञान वर्षा नहीं होता है. इसलिए भारत बिल्कुल ही सूख गया है. మరి ఎంతో మంది సాధు సన్యాసులు, ఎంతో మంది ఎన్నో రిలీజియన్స్ నుంచి జ్ఞానం ఇస్తూ ఉంటారు, ఎన్నో శాస్త్రాలు వినిపిస్తూ ఉంటారు. అది యాక్చువల్ జ్ఞానం కాలేదు. ఎందుకంటే అన్ని శాస్త్రాలు ఉన్నా కూడా ఇప్పుడు ఎలా అయిపోయింది భారతదేశం? నిరుపేదగా ఎండిపోయినట్టు అయిపోయింది, నిరుపేదగా అయిపోయింది. वह बरसात भी नहीं पड़ता, जो जमीन आदि सब सूख जाती है, वह सब భక్తి మార్గే. మరి దాని ద్వారా ఎలాంటి ఒక స్పిరిచువల్ వర్షం అనేది కురిపించదు. దాని ద్వారా ఈ ప్రపంచం కూడా పచ్చిగా అవ్వటానికి కేవలం జ్ఞాన సాగరుడైన పరమాత్మ వస్తారు, జ్ఞానం ద్వారా స్వర్గ స్థాపన చేయడానికి. वहां हमेशा धरनी ज्ञान की बढ़ाई है. धरनी सब्ज रहता है, कभी सूखता नहीं. అక్కడ సత్యుగంలో నేల ఎంతో పచ్చిగా ఉంటుంది, అసలు ఎండిపోవడం అనే కాన్సెప్టే లేదు. మరి ఇక్కడ స్వయం పరమాత్మ జ్ఞానం వినిపిస్తున్నారు. ఈశ్వరుడైన తండ్రి ద్వారా నేను దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా అవుతున్నాను. बाबा ने समझाया, मैं तुम अभी आत्माओं का बाप हूं, परंतु मुझे और मेरे कर्तव्य को ना जानने कारण मनुष्य इतने पतित दुखी निर्धनक बन गया है. మరి బాబా అర్థం చేస్తున్నారు, నా కర్తవ్యం ఏంటి? మనుష్యులందరినీ పతితుల నుంచి, దుఃఖీల నుంచి సుఖీగా, పవిత్ర ఆత్మగా చేయటం. आपस में लड़ते रहते हैं, घर में बाप नहीं होता है, बच्चे लड़ते कहते हैं, तुम्हारा बाप है या नहीं? ఒక ఇంట్లో ఎవరైనా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే, మీరు ఇంత ఫైటింగ్ చేసుకుంటున్నారు, మీకు ఒక తండ్రి లేరా, పేరెంట్స్ లేరా మీకు ఒక మార్గం చూపించడానికి అని అంటూ ఉంటారు కదా. మరి ఈ సమయంలో మొత్తం ప్రపంచమే ఎలా అయిపోయింది? పరస్పరం ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. తెలియకుండానే ఎవరి దుర్గతి వారు పొందిపోయారు. కానీ పరమాత్మ వచ్చారు మనని సద్గతి, సత్యమైన గతిలోకి తీసుకెళ్ళడానికి. సర్వుల సద్గతి దాత ఒక్క పరమాత్మ. उसको क्या कहेगा? బాబా కహా జాతా. వారినే తండ్రి అంటారు, వారి పేరే శివ. వారి పేరు ఎప్పుడు మారడం అనేది జరగదు. जब सायस करता है तो नाम बदलते हैं ना. संन्यास करता है तो शादी में तो कुमारी का नाम बदलता. यह भारत की रिवाज से, बाहर में ऐसा नहीं होता है. शिव बाबा सभी का बाप है. ఎప్పుడైతే బయట సాధు సన్యాసులు సన్యాసం తీసుకున్నప్పుడు పేరు మార్చుకుంటారు, లేకపోతే వివాహం జరిగినప్పుడు పేరు మారుతూ ఉంటుంది, సర్నేమ్. ఇక్కడ ఇలాంటి రీతి రివాజ్ ఇప్పుడే నడుస్తుంది. కానీ పరంపిత పరమాత్మ అందరికీ కామన్ తండ్రి, పతిత పావనుడు. ऐसे नहीं, भक्ति मार्ग में भगवान कृपा करते आए. नहीं, भक्ति में सुख घनेरे होते नहीं. बच्चे जानते हैं स्वर्ग में बहुत सुख घनेरे होते हैं.
భగవంతుడు కృపాసాగరుడు, దయాసాగరుడు. భక్తి మార్గంలో వారు కృప అనేది ఎలా చూపిస్తారు? యాక్చువల్లీ వారిని భక్తి చేస్తారు. శాస్త్రాలు చదవడం, కోటి నామాలు చదవడం, లేకపోతే గుడు గోపురాలకి వెళ్ళడం, ఎన్నో చేస్తారు. అయినా కూడా ఆ సోల్ సాటిస్ఫైడ్, ఒక హ్యాపీ సోల్‌గా ఉంటుందా అంటే, అది చదివినంత సేపే హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో, భక్తి మార్గం ద్వారా సుఖపు ఘనులైతే లభించవు. బికాస్ ఇండైరెక్ట్‌గా పరమాత్మని స్మృతి చేస్తారు. ఇదున్నదే పాత ప్రపంచం. ఇక్కడ ఎక్కడ చూసినా దుఃఖమే దుఃఖమనేది ఉంటుంది. మరి మాయా జీత్ బన్నా హే. మరిప్పుడేమవ్వాలి? మాయాజీతులుగా, మాయా మనలోని పంచ వికారాల పైన విజయాన్ని పొందాలి. మొత్తం విశ్వంలో పవిత్రత అనే వైబ్రేషన్స్ వ్యాపింప చేయగలగాలి. నేను భవిష్య దేవీ దేవతా ఆత్మను అనే నిశ్చయం మనకి ఉండాలి. 63 జన్మలు, 63 బర్త్స్ నేను ఆత్మ పతితంగా అయిపోయాను. ఇప్పుడు స్వయం ఈశ్వరుడి ద్వారా ఈ విషయాలను వింటున్నాను పావనంగా అవ్వడానికి. బాబా వచ్చిందే కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం అనే ఈ ఒక యాక్టివిటీని చేయించడానికి. మరి నాలో అంతటి డివైన్ క్వాలిటీస్ ఉన్నాయా? ఇది నాకసలు రోజంతా గుర్తుంటుందా అనేది స్వయం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. धारणा, बाबा के समान टीचर बनना बड़ी युक्ति से सबको इस झूठ कण से निकाल सच कण में चलने का लायक बना है. బాబా సమానంగా టీచర్‌గా అవ్వాలి. టీచర్ ఏం చేస్తారు? ప్రతి ఒక్కరికి ఒక పాత్‌వే చూపిస్తారు. నేను కూడా ప్రతి ఒక్క సోల్‌కి ఒక మార్గాన్ని చూపించగలగాలి. డైరెక్ట్‌గా చెప్పడం కాదు. మీరెవరు? మీరొక శరీరం కాదు. మీరొక ఆత్మ. డైరెక్ట్‌గా చెప్పడం కాదు. ఎంతో యుక్తితో అర్థం చేయించాలి. ఇదున్నదే అసత్యమైన ఖండం. దీని నుంచి మనం సత్యమైన ఖండంలోకి వెళ్ళాలి. दुनिया का संग कुसंग है, इसलिए कुसंग के किनारा कर एक सत्य का संग करना है. ప్రపంచంలో అంతా సాంగత్యం చెడు సాంగత్యంగా ఉంది. ఇప్పుడు చెడు సాంగత్యం నుంచి దూరంగా వచ్చి సత్యమైన సాంగత్యంలోకి వెళ్ళాలి. ఉన్నతమైన పదవి పొందాలి అంటే ఎంతగానో చదవాలి. ఎంతగానో భగవంతుడి మతం పైన నడవడం కూడా ఇంపార్టెంట్. वरदान, अपना सब कुछ सेवा में अर्पित करने वाले गुप्त दानी पुण्य आत्मा भवा. जो भी सेवा करते हैं उसे विश्व कल्याण के लिए अर्पित करते चलो. जैसे भक्ति में गुप्त दान महापुण्य कहता वैसे संकल्प करते हैं सर्व के भले प्रति. ऐसे आपका हर संकल्प सेवा के अर्पित होना चाहिए. మరి మన దగ్గర ఉన్నవన్నీ సేవలో అర్పితం చేయగలగాలి. గుప్త దానం మహాపుణ్యం అంటారు కదా! దానం చేయడం అంటే నిజంగా ఫిజికల్ ఆబ్జెక్ట్సే చేయక్కర్లేదు. మన ప్రతి సంకల్పం, ప్రతి థాట్ సేవ కోసమే అర్పితం చేయగలగాలి. సర్వుల పట్ల సేవా భావన ఉండాలి. సేవ అని భావిస్తే విఘ్న రూపం ఎప్పుడూ అవ్వదు. సత్యమైన సేవ జరుగుతుంది. అదే నాది అనేది భావిస్తే ఆటోమేటిక్‌గా ఆబ్‌స్టికల్ అనేది వస్తుంది. సో, సదా మనకి మనం ఎలా భావించాలి? నేను సేవాదారి ఆత్మను. ఐ యామ్ ఎ సర్వీసబుల్ సోల్. स्लोगन, हर बात प्रभु अर्पण कर दो तो आने वाली मुश्किल सहज अनुभव होगा. ప్రతిసారి ప్రభువుని అర్పణ చేసినట్లయితే రాబోయే కష్టాలు కూడా చాలా సహజంగా అనుభవం అవుతాయి. ఏదో
కష్టం కలిగితేనే ఓ భగవంతుడా కాదు. అనుక్షణం ప్రభు అర్పణ చేసినట్టయితే మన రెస్పాన్సిబిలిటీస్ కానీ, మన ఈ లైఫ్ కానీ అర్పణ చేసినట్లయితే మనకసలు ఏ విషయం కూడా కష్టంగా అనిపించదు. చాలా సహజంగా అనిపిస్తుంది. ఓకే. సో, ఈరోజు మొదటి యొక్క హోంవర్క్ తీసుకుందాం. ఐ యామ్ ఎ సర్వీసబుల్ సోల్. నేనొక సేవాదారి ఆత్మను. నా ప్రతి సంకల్పం విశ్వం పట్ల సేవా భావన అనేది ఉండడానికి చూసుకుందాం. ఓకే. సో, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే వారిని సత్యమైన సేవాదారి ఆత్మను, శ్రేష్టమైన సేవాదారి ఆత్మను, సతో ప్రధాన ఆత్మను, సర్వంశ త్యాగి ఆత్మను, నేను ఆత్మ ఎంతో శ్రేష్టంగా ఉంటూ శ్రేష్టమైన జీవితం ద్వారా శ్రేష్టమైన సేవను చేస్తాను. సదా నా ఈ సేవాదారి జీవితం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటూ నా ప్రతి సంకల్పంతో విశ్వ సేవ చేస్తాను. నా ఏ సంకల్పం వ్యర్థమవ్వదు. ప్రతి సంకల్పం నిమిత్తమవుతుంది. ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉంటుంది. ప్రతి సంకల్పం దివ్యంగా ఉంటుంది. I, the soul, the serviceable child of the Supreme Father, I always try to experience the purity within me through my every thought and a word. I try to make my thoughts so powerful, which actually reaches to others. My every thought towards others is so divine and pure. My every thought is so powerful, where people experience the purity and power within me through my thoughts, through my vibrations. For the next few seconds, I try to generate a powerful thought towards my family members. I try to spread the vibrations towards my family members. Every person in this family, in this house, are so happy and healthy. The thought I generate towards them makes them feel the happiness within them and a healthy life. My such thoughts makes the opposite soul divine and powerful. Hey Father, thank you so much for showing me a path to be at godly service all the time. I'd always try to follow the God's path and be divine and maintain the happiness, purity within me all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the purity within me all the time
I spread the vibrations of purity to every part of this body. And with such a divine vibrations, I always try to maintain a pure and a serviceable life. Om Shanti, Shanti, Shanti.